ఇప్పుడు ఫైనల్గా మీ అందరికీ ఒక విషయం చెప్పను, నా బాధ్యత. నేను అనారోగ్యం పాలైపోయి ఇన్ని ఇబ్బందులు పడుతూ నేను ఎంత కష్టపడుతున్నా, మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటికి మార్గాలు చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ నేను ఇస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఉన్న రిఫరల్స్ అన్నీ ఉంటాయి, అవి తీసేను, కానీ దాంట్లో మీకు ఏ ఇన్కమ్ లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ రిఫరల్ ఒకటి ఇస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన వాళ్ళందరూ అది తీసుకోండి, లేని వాళ్ళందరూ ఆగిపోండి. మీ అకౌంట్ని మెర్జ్ చేస్తారా, మీ అకౌంట్ని పర్చేజ్ చేస్తారా, మీ అకౌంట్ని ట్రాన్స్ఫర్కి ఇచ్చుకోండి, అలాగే నేను అన్నట్టుగా పర్చేజ్కి ఇచ్చేసుకోండి. ఈ మూడింటికి అవకాశం నేను కల్పిస్తున్నాను. మీకు డబ్బులు అయిపోతాయి. మీరు పెట్టిన 500 లేదా మీరు పెట్టిన 2100 లేదా ఎడ్యుకేషన్ అకౌంట్ అయితే మీరు పెట్టిన 3500 లేకపోతే 7500. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలా, ఈ ఎడ్యుకేషన్ అకౌంట్లు ఈ ఈ దీన్ని చాలా తక్కువ అకౌంట్స్ అయ్యి 5 లక్షల కూపన్స్ మాత్రమే నేను ఇచ్చాను. 5 లక్షల కూపన్స్లో ఉన్నవి కంటే తక్కువగా టైం అయిపోయింది, ఈలోపు 5 లక్షల కూపన్స్ అవ్వలేదు. అప్పుడు నేను మీకు టైం ఇచ్చాను కదా, ఆ టైం అయిపోయింది కాబట్టి అవి చాలా తక్కువ వెళ్ళాయి, చాలా తక్కువ వెళ్ళాయి. అవి కూడా మీకు సంఖ్య చెప్తాను నేను. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు పనికి వస్తాయి. మీకు వద్దంటే అమ్మేయండి, నేను అమ్మి పెడతాను. లేదంటే ఎవరు కొనప్పది నేను కొనేసుకుంటాను, నాకు పెద్ద కష్టమేం కాదు. నేను కొనుక్కున్న, మీ దగ్గర కొనుక్కున్న ఈ అకౌంట్స్ని వచ్చినటువంటి కాయిన్స్ కూడా ఆ స్టాకబుల్లో ఉన్న వాటిని నేను అమ్ముకోవచ్చాయి. మీకు 500 రూపాయలు లేదా ఆ పెద్ద అకౌంట్లకి అయితే దాని డబ్బులు నేను ఇచ్చుకున్నట్లయితే అవి నేను అమ్ముకుంటాను. లేదు బయట వాళ్ళు కొనేసుకుంటే అకౌంట్ పరంగా టోటల్ అకౌంటే మెర్జ్ చేసుకున్న అకౌంట్లోంచి మీరు చేసినా బయట వాళ్ళు చేసుకున్న మెర్జ్ అకౌంట్లోంచి మొత్తం టోకెన్గా ఆ స్టాకబుల్ కాయిన్స్ మీరు అమ్మేసుకుని ఏర్పాటు చేస్తాను. అవి చాలా తక్కువ రోజుల్లోనే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు బీవీ హార్ట్ నుంచి మీలో ఎవరైనా బండి ట్రైల్ వేసుకొని వచ్చి మీరు షోరూమ్ పెట్టుకుంటానంటే ముందు మీరు దాన్ని ఫ్యాక్టరీ పెట్టుకుంటానంటే నేను పర్మిషన్ ఇస్తాను, మీరు పెట్టుకోండి. నేను బీవీ హార్ట్ మీకు సప్లై చేస్తాను ఒక రేట్కి. అలాగే మీరు ఆ బళ్ళు ఎక్కడి నుండి దొరుకుతాయో నేనే మీకు నేను సప్లై చేయిస్తాను. అవి మీరు కలిపి అమ్ముకొని షోరూమ్ ఇచ్చుకోండి. ఆ షోరూములకి మీరు ఇచ్చేసుకుంటే మీరే నడుపుకోండి. నేను బీవీ హార్ట్ నేను మీకు సప్లై చేస్తాను. ఆ బళ్ళు కూడా మీకు విదేశాల నుంచి కానీ స్వదేశంలో ఉన్నాయి కానీ ఇప్పుడు మన దేశంలో కూడా బళ్ళు తయారవుతున్నాయి, ఆటోలు ఇవన్నీ తయారైపోతున్నాయి. అవి కూడా మీరు కొనుక్కుని ఏర్పాటు చేస్తాను, మీకు వచ్చే ఏర్పాటు చేస్తాను. ఎలా రావాలో అవి కూడా మీకు సప్లై ఇస్తాను నేను. అలాగే మీరు డైరెక్ట్గా మీరు ఆ అకౌంట్స్ కూడా ఆ అకౌంట్స్ కాదు, ఆ బండి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇలా వీటిలోంచి కూడా నాన్ స్టాకబుల్ మీకు వచ్చేటట్టుగా ఇప్పుడు నేను ఇచ్చే కొత్త రిఫరల్లో డైరెక్ట్ రిఫరల్లో నేను మీకు ఇస్తాను. దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గతంలో నాకు కొన్ని షోరూమ్ ఉండి 35 షోరూమ్ ఉండి ఆ 35 షోరూముల వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మా షోరూంలు మాకు మళ్ళీ మీరు ఇవ్వండి అన్నారు. నేను వాళ్ళ డబ్బులు ఇచ్చేసాను. ఆ బళ్ళు ఇచ్చిన బళ్ళు కూడా వెనక్కి తీసుకోలేదు. ఆ డబ్బులు నేనే నష్టపోయాను. బళ్ళు డబ్బులు వాళ్ళకు వదిలేసి మళ్ళీ వారు ఇచ్చిన డబ్బులన్నీ కూడా నేను వెనక్కి ఇచ్చేసాను అవన్నీ. ఇప్పుడు వాళ్ళందరూ ఆ గుడ్ విల్ నాకు ఉంది కాబట్టి వాళ్ళలో చాలామంది అయ్యే షోరూమ్ను మాకు కన్ఫర్మ్ చేసేయండి ఈ బళ్ళుతోటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఇది ఇస్తాను. మీలో ఎవరు వస్తున్నారో మీరు రాకపోతే బయట ఉన్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నిన్ను అడిగారు, ఆల్రెడీ మొన్న అడిగారు పాత వాళ్ళందరూ, వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నాను. అది BMUU అనేసి గోవర్ధన్ మోటార్స్ అన్లిమిటెడ్ యూనివర్సల్ అని నాదొక కంపెనీ ఉంది. మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి. BMUU గోవర్ధన్ మోటార్స్ అన్లిమిటెడ్ యూనివర్సల్ అని ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఉంది. మీరు ఆన్లైన్లో దాన్ని కొట్టి చూడండి. దాని తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచెస్ ఇస్తాను నేను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచెస్లో చేసుకొని దాన్ని కూడా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈరోజు ఏ పని చేసినా డబ్బులే కావాలి. మీరు వేరే కంపెనీలోకి వెళ్ళి పని చేసినా డబ్బులు కట్టించినా మీకు డబ్బులే కావాలి. అందుకోసం మీరు వేలల్లో కట్టచ్చు, వందల్లో కట్టచ్చు, లక్షల్లో కట్టచ్చు.
వేరే ఐడీలు వేసుకొని ఇప్పుడు రకరకాల కంపెనీల్లో మీరు చేస్తున్నారు. అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు ఇక్కడ దీంట్లోనూ ఈ నాన్ శాఖబుల్ ఇచ్చేది కూడా నేను అలాంటి దాంట్లోంచే. మీరు ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మరొక విషయం మీకు చెప్పాలి. డాడీ గారు మా దగ్గర డబ్బులు తీసుకొని మాకే పంచుతున్నారని, లేకపోతే డబ్బులు తీసుకొని పంచుడు కార్యక్రమం పెట్టారు, అదే నాన్ శాఖబుల్ అని కొన్ని వాయిస్లు నేను విన్నాను. మీకు సీరియస్గా చెప్తున్నాను, నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను. పంచుడు కార్యక్రమం ఏంటి? ఆ పదమే తప్పు. పంచుడు కార్యక్రమం ఏంటి? ఆ పదమే తప్పు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలు చేస్తున్నారు, ఆ కంపెనీలో మీరు కొంత క్యాష్ కడుతున్నారు. అది 550 రూపాయలని కడుతున్నారు, లేదా 350 రూపాయలని కడుతున్నారు, లేకపోతే 5,000 కడుతున్నారు, 10,000 కడుతున్నారు, 8 లక్షలని కడుతున్నారు. ఇలా రకరకాలుగా మీరు కట్టే ఐడీలు తీసుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచే మీకు నాన్ శాఖబుల్ నేను ఇస్తున్నాను. నాన్ శాఖబుల్ కాకుండా వాళ్ళు మీరు ఇచ్చిన డబ్బుల్లోంచి కమిషన్ కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి ఈ పేర్ ఇన్కమ్ కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి టూర్లకు కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి గిఫ్ట్లు కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచే గోవా తీసుకెళ్తాను, లేదా మీకు అండమాన్ తీసుకెళ్తాను, లేకపోతే మీకు దుబాయ్ తీసుకెళ్తాను, లేదా ఎక్కడికో తీసుకెళ్తానని చెప్తున్నారు. అవి మీరు ఇచ్చిన డబ్బుల్లోంచే. అంటే అది పంపకం కదా, లేదా వాళ్ళ అమ్మా నాన్న సంపాదించుకున్న డబ్బుల్లోంచి మిమ్మల్ని సరదాగా తీసుకెళ్తున్నారా, ఊరకనే మీకు కమిషన్లు ఇస్తున్నారా? ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు, ఏదైనా సబ్బు పౌడరో ఏదో కొనుక్కున్నారు, టిఫినో ఏదో, అంటే మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి వాళ్ళు గోధుమ పిండి తీసుకొస్తాడు, ఆయిల్ తీసుకొస్తాడు, బంగాళదుంపలు తీసుకొస్తాడు, పూరి చేసిస్తాడు. మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి ఆడు లాభం తీసుకుంటాడు. మీరు ఇచ్చిన డబ్బుల్లో నుంచి అందులో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు, లేదంటే దానికి రెంట్ కడతాడు ఆ షాప్కి. అంటే నేను ఇచ్చిన డబ్బులు పంచుడు కార్యక్రమం అంటారు దాన్ని. అదే మీరు బ్యాంకులో డబ్బులు వేసుకుంటున్నారు, అదే మీకు లోన్స్ ఇస్తున్నాడు. అందులో ఉన్న జీతాలకు లేదా లోన్కి మీకు కమిషన్స్ ఇలాగ వస్తున్నాయి. అంటే అది పంపుడు కార్యక్రమమా, డబ్బులు పంచడమా? కాదే. లేదా అంతెందుకు, క్షమించాలి ఇలాగ అన్నందుకు ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా డబ్బులు కడుతున్నారు మీ ట్యాక్సుల రూపంలోనూ, అవి తీసుకొచ్చి మీకు పథకాల రూపంలోనూ రోడ్ల రూపంలో ఇస్తున్నారు. పంచుడు కార్యక్రమం అది. అలా నించున్న వాళ్ళు ఎవరైనా సరే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉన్న ప్రతినిధులు వాళ్ళ ఇళ్లలోంచి తీసుకురారు కదా, ప్రజల సొమ్మే కదా పంచుతారు. ప్రజల దగ్గర తీసుకుని ట్యాక్స్లే కదా వాళ్ళకి ఇస్తారు. అలాగే ఒక వ్యాపారం, ఈరోజు రిలయన్స్ వాడు మీ దగ్గర జియో నుంచి తీసుకుంటున్నాడు, దాని టవర్కి దీనికి కడుతున్నాడు, టవర్ రెంట్లు కడుతున్నాడు, లేకపోతే రీఛార్జ్ చేసిన వాడు కమిషన్లు ఇస్తున్నాడు, అందులో పనిచేసే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. ఇలా ఏ కంపెనీ అయినా సరే, ఏ నెట్వర్క్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే, అంటే డబ్బులు పంచడం కాదే అది, పంచుడు కార్యక్రమం కాదే అది. మీకు కాయిన్స్ ఇచ్చాను, మీరు అమ్ముకుంటున్నారు. మీలో సేలబుల్ కాయిన్స్ చాలా అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్న కాయిన్స్ తాలూకు డబ్బులు నాకు ఇచ్చారా? మరి నాకు ఇచ్చేయాలి కదా, మీరు పంచుడు కార్యక్రమం చేయాలి కదా. మీరు నాకు ఇవ్వలేదే. మరి నేను అమ్ముకున్న కాయిన్స్ తాలూకు నేను మీకు అందులో కొన్ని తీసి సెల్లని, బండిని, కారని మీకు పంచాను. అలాగే నాన్ శాఖబుల్ అని మీకు ఇచ్చాను. అలాగే నేను ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ ఇదంతా. ఇప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ ఉన్నాయి. ఈ సర్వర్ మెయింటెనెన్స్కి నేను ఒక విషయం సర్వర్ మెయింటెనెన్స్ ఎంత అవుతున్నాయో మీకు తెలియట్లేదు. ఇప్పుడు మెర్జ్ అకౌంట్ డబ్బులు తీసుకుంటున్నాము అంటున్నారు. మెర్జ్ అకౌంట్ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాను? మీరు ఒక ట్రాఫిక్లోను కెమెరాస్ పెడతారు, అది నెల రోజుల బ్యాకప్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉంటే మెయింటెనెన్స్లు ఎక్కువైపోతాయి. మీకు బ్యాంకులోను మీ అకౌంట్ని 1 సంవత్సరం వరకు బ్యాకప్ ఇస్తాడు, ఎన్ని మీకు ట్రాన్సాక్షన్ అయిందో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తాడు, అంతకంటే ఎక్కువడు. అంతకంటే ఎక్కువగా దాంట్లో బ్యాకప్ ఉంచినట్టయితే సర్వర్ మెయింటెనెన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మీ ఇళ్లలో కెమెరాస్ పెట్టుకున్నారు, అది 15 రోజులు, నెల రోజులు, 3 నెలలు ఇలాగే బ్యాకప్ ఇస్తారు. ఎందుకంటే దాని బ్యాకప్ ఎక్కువైన కొద్దీ మీకు మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంటుంది. అలా ప్రతిదానికి మెయింటెనెన్స్ ఉంటుంది. అలాంటి మెయింటెనెన్స్ నీకు సంవత్సరాల తరబడి నేను ఉంచాలి. మీ అకౌంట్ మెర్జ్ చేసుకున్నారంటే మీ అకౌంట్ ఉంచాలి. మీరు ఎవరి అకౌంట్ని మెర్జ్ చేసుకున్నారో అది విడిగా నేను అందులో ఉంచుతాను, చూదురుగా అందులో. దాన్ని అంతటి ఎప్పుడు కనిపించినా ఎవరైనా నా అకౌంట్ మీరు అమ్ముకున్నారు, మీరు తీసుకున్నారు, నాకు ఆ అకౌంట్లో నేను
10,000 కాయిన్స్ ఉన్నాయి, 1,00,000 కాయిన్స్ ఉన్నాయంటాడు. లేదా 100 కాయిన్స్ ఉన్నాయని 1000 కాయిన్స్ 10,000 కాయిన్స్ ఉన్నాయంటాడు. లేదురా బాబు, నీ అకౌంట్ నేను మెర్జ్ చేసుకున్నప్పుడు నీకు ఇన్ని ఉన్నాయని చెప్పాలంటే ఆ అకౌంట్ని సపరేట్గా నేను మెయింటెనెన్స్లో చూపించాలంటే ఆ మెయింటెనెన్స్ అందులో సర్వర్ బ్యాకప్ ఎంత అవుతుంది నాకు? అది ఎంత కట్టాలి? పోనీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచాలా? మీ బ్యాకప్ అనేది 100 సంవత్సరాలు మీ బ్యాకప్ ఉంచాలి. మరి నాకు ఎంత ఖర్చు అవుతుంది? అందుకోసమే మెయింటెనెన్స్ కొన్ని కాయిన్స్ తీసుకుంటాను. మెయింటెనెన్స్కి ఇది మళ్ళీ ఆ అకౌంట్ మెయింటెనెన్స్, మీ అకౌంట్లో మళ్ళీ దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ చూపించడం మెయింటెనెన్స్. ఇది ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు అయినా ఈ 250 రూపాయల్లో మీకు నాన్ శాకబుల్ ఇస్తున్నాను. ఆ 250 రూపాయల్లో మీకు శాలబుల్ కాయిన్స్ 80 కాయిన్స్ ఇచ్చి అందులో 30 కాయిన్స్ శాలబుల్ ఇచ్చేస్తే మీరు 8 రూపాయలకు అమ్ముకున్న 250 రూపాయలు మీకు వచ్చేస్తుంది. అంటే 240 బట్ 50 రూపాయలు అనుకోండి. లేదు 10 రూపాయలకి అమ్ముకుంటే 300 వస్తాయి. లేదు 100 రూపాయలకి అమ్ముకున్నట్టయితే 3,000 వస్తుంది మీకు అది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మీకు ఇంకా అనేక విషయాలు మీరు చెప్తాను. ఆవేశపడడం, లేదంటే ఎవరో ఏదో అన్నారని ఒక గ్రూప్లో పెట్టేయడం ఇది సబబు కాదు. మీకు అనుకూలంగా అన్నీ చేసుకొస్తుండే ఏ కంపెనీ కూడా ఇంత మీకు వెనక నుంచి ఇంత సపోర్ట్ చేసి కాయిన్ని నడిపి మీకు సమానం చెప్పడు. సంవత్సరం కాలం పాటు మీ మెయింటెనెన్స్ అన్నీ భరించాను. ఎంత భరించి ఉంటాను? మీకు ఎంతసేపు 12 కోట్లు ఉన్నదని మీకు గ్యారంటీ ఏంటి? తక్కువ ఉండొచ్చు కదా. మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం చెప్తాను. మీరు కూడా చాలా కంపెనీలు చెప్తుంటారు, నాకు 10 కోట్లు వచ్చింది, 5 కోట్లు వచ్చింది, 10 లక్షలు వచ్చింది, 5 లక్షలు వచ్చింది, నేను పలానా కంపెనీలు చేస్తున్నాను, నాకు ₹1,00,000 వచ్చింది అంటారు. అది నిజమా అబద్ధం ఎంతవరకు తెలుసు? సపోర్ట్ చేయడం కోసం చెప్తారు జూనియర్స్ని. కాబట్టి అలా సపోర్ట్ చేయడం కోసం నేను చెప్పు ఉండొచ్చు. నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నా ఐడి ముందు వేసుకున్నాను, రండి మీరును, నాకు ఇన్ని లక్షలు వచ్చాయి, ఇన్ని వేలు వచ్చాయని మీరు చెప్తున్నారు. అందులో నిజం ఎంత అబద్ధం ఎంత? ఒక మేనేజ్మెంట్ కోసం మీరు చెప్తారు. లేదా ప్రతి దాంట్లో ఈ సెక్షన్ ఉంటుంది. ఒక డెవలప్మెంట్ కోసం చేసుకున్నప్పుడు ఇలాగ జరుగుతుంది, ఇలాగ ఉంటుందని చెప్తారు. దాన్ని పట్టుకొని మీరు ఎంత తీసుకున్నారో అంత తీసుకున్నారో మీరు ఎలా లెక్కేసిస్తారు? అది చాలా పొరపాటు. అది చాలా పొరపాటు. దానికి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కాబట్టి మీ అందరికీ మీకు పనికొచ్చేలాగా నేను చేస్తున్నాను. నాకు ఒంట్లో బాగుపోయిన నేను చేస్తున్నాను. కాబట్టి అలాగే ఇప్పుడు బీవీ హార్ట్ అనే దానికి ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోలో చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. బీవీ హార్ట్లో మీకు మంచి అవకాశం ఉంటాయి. దాంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే ఈ బళ్ళకి పెట్టుకొని ఫ్యూయల్ లేకుండా వాడుకోవడం. దీనికి ఇంటర్నేషనల్ పేటెంట్ రైట్ తీసుకున్నాను నేను. దాన్ని భయపడాల్సిన పని లేదు. ఇంకోడు దాన్ని వాడేసుకుంటాడేమో అని చెప్పేసి నేను అది తెలుసుకొని వాడేసుకుందరని మీరు ఆశపడాల్సిన అవసరం లేదు ఎవరైనా. అది నేను ఇంటర్నేషనల్ పర్మిట్ తీసుకున్నాను. అంత తెలివి తక్కువగా ఇంత కంపెనీని ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నవాడిని, ఇన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నవాడిని, ఇంకా ఎన్నో సంవత్సరాలు నడపవలసిన వాడిని అంత తెలివి తక్కువగా ఏమీ ఆలోచించను. కాకపోతే అపోహలకు వెళ్ళకండి. మీలో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మీలో ఒకడిని, మీకోసం పనిచేస్తున్నాను. మీరు ఈ కంపెనీలో పని చేయకపోయినా వెళ్ళిపోయి వేరే కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ మళ్ళీ మీరు ఐడీలు వేయిస్తున్నారు. మరి అవి ఉంటున్నాయా పోతున్నాయా ఎన్ని కంపెనీలు పోయాయనేది మీ విజ్ఞతగా వదిలేస్తాను. మీకు తెలిసిన విషయాలు నాకు తెలియదు కాబట్టి, మీరు నష్టపోయిన విషయాలు నాకు తెలియదు కాబట్టి, మీరు ఎవరైతే ఇందులోనూ మన గ్రూపుల్లో ఉన్నారు వీళ్ళందరూ ఏదో కంపెనీలో పోగొట్టుకున్న డబ్బులు కూడా అక్కడ చెప్పడానికి ఆ కంపెనీ లేదు కాబట్టి ఆ కంపెనీ మీద కోపాన్ని ఉన్న నన్ను నిందించే పనిగా చేస్తున్నారు. ఇలా తీసుకున్నారు, అలా తీసుకున్నారు, ఏంటంటే వినడానికి కూడా ఉన్నాడు కాబట్టి. చూడండి, మీరు తగు చెప్పినప్పుడు పక్కన తిడుతున్నప్పుడు ఎదురుగా ఆ తగు తెప్పడానికి వచ్చిన కూడా మనం తిడుతుంటాం. అంటే ఆయన తిట్టినట్టు కాదు, ఆ పక్కనున్నోడికి అక్కడ తిట్టాల్సిన తిడుతుంటాడు, వీడికి చెప్తుంటాడు. ఎవడైనా వింటే ఈయనే తిడుతున్నారు అనుకుంటాం మనం, కానీ అలా కాదు. అలాగే ఇందులో కూడా ఎక్కడో పోగొట్టుకున్న డబ్బులు కూడా ఆ ఉక్రోషాన్ని ఆ కోపాన్ని మన కంపెనీలో చూపించిన వాళ్ళు కూడా ఉండొచ్చునేమో. నేను ఎవరిని నిందించట్లేదు. కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. అందరం కలిసి ఉందాం, ముందుకెళ్దాం, కంపెనీని పెద్ద భారీ స్థాయిలోకి తీసుకెళ్దాం, దీన్ని ఇంకా పెద్ద చేద్దాం. ఏమున్నది, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళాలి, ఈ పని కాకపోతే ఇంకో పని చేయాలి. అది కూలి పని అయినా చేయాలి, నౌకరీ అయినా చేయాలి, వ్యాపారమైనా చేయాలి. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అలా చేయాల్సింది మీకోసం ఇంత నిరంతరం కష్టపడుతున్న నాతో ఎందుకు చేయకూడదు, నన్నే ఎందుకు నమ్మకూడదు? సో మీరు డబ్బులు కట్టించానని అంటున్నారు,
మీరు అమ్ముకుని మీ శాలబుల్ కాయిన్స్ మీరు తీసుకోవచ్చు, నేను అమ్ముకుని నేను తీసుకోకూడదా? పోనీ సరే, మీరు అది మెర్జ్ చేసుకోండి, అది ట్రాన్స్ఫర్ చేయండి, మీకు వీలు లేకపోతే అది అమ్మకాన్ని పెట్టేయండి, అది ఎవరికైనా అమ్మేస్తాను, లేకపోతే డబ్బులు నేనే తీసుకుని ఆ అకౌంట్ నేనే మీకు ఇచ్చేస్తాను. 1440 కోట్లు మించైతే ఉండవు కదా, అది ట్రాన్స్పరెన్సీ కదా, అది డైరెక్ట్గా పెట్టిందే కదా. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నాతో సహకరించండి, మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. బాగా పనిచేసిన వాళ్ళు గుర్తించి తీసుకువెళ్తాను. ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది విధం లేదు. ఈ కొత్త దాంట్లో ఎవరు కష్టపడతారో వాళ్ళు తీసుకెళ్తాను. మీ అందరికీ కూడా బండి షో చేస్తాను. అందరికీ చేయలేకపోవచ్చు, ఎవరో ఎక్కడో ఉన్న కొంతమందికని నేను చేసి చూపిస్తాను. ఆ తర్వాత బండి రిలీజ్ చేస్తే మీ ఊర్లంటే బళ్ళు పరిగెట్టి వస్తాయి, ఆ బళ్ళు తిరుగుతుంటాయి, మిగతా వాళ్ళు చూడొచ్చు. అది ఫస్ట్ బళ్ళు కొన్నింటికి నేను మీకు ఒక టార్గెట్, చిన్న టార్గెట్లు ఇచ్చి మీకు ఆ ఫస్ట్ బండి మీరు కొనుక్కునే అవకాశం ఇస్తాను. మీ ఊర్లో మీ రోడ్ల మీద దాన్ని పరిగెత్తించండి విత్ పర్మిషన్తో. ఎంత సుఖంగా ఉంటుందో. నేను చేసే ప్రతి పనిలోనూ గవర్నమెంట్ ట్యాక్స్ రిలేటెడ్ చేస్తాను. రేపు మీరు బండికి వచ్చిన దాంట్లో కూడా మరి ఇంత మైలేజ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి కూడా దాని తాలూకు డబ్బులు వాళ్ళకి చెందేటట్టుగా చేస్తాను. దయించి అర్థం చేసుకోండి. మీ అందరికీ నా స్నేహితులుగా, నా పిల్లలుగా, నా బంధువులుగా భావించి మీతో కలిసి నడిచే మీ వ్యక్తిని. థ్యాంక్ యూ. నన్ను ఆదరించి నాతో కలిసి నడండి, అభిమానించి నాతో కలిసి ఉండండి. మీకోసం నిరంతరం ఒంట్లో బాగుపోయిన పనిచేసే మీ డాడీ, మీ స్నేహితుడు, మీ బంధువు. థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే డాడీస్, మనకి ఇష్టం ఉంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు, లేదా ఇష్టం ఉంటే మీరు వారితో సమాధానం తీసుకోవచ్చు, లేదా మానేయచ్చు. కానీ సీనియర్స్ అంటే సిఇఓస్ని కానీ సూపర్ సిఇఓస్ని కానీ వాళ్ళని మనం తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది, ఒకరిద్దరు. నేను దాన్ని గుర్తించి నేను దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. ఏంటంటే, మీకు నచ్చితే ఫోన్ చేసి మాట్లాడండి, లేకపోతే మానేయండి. ఇది నా రిక్వెస్ట్. కానీ వాళ్ళు దొంగలని సూపర్ సిఇఓస్ మీద లేదంటే సిఇఓల మీద తప్పుడుగా రాయడం రైట్ కాదు. ఒక సీనియర్ లేకుండా జూనియర్ లేడు, గురువు లేకుండా శిష్యుడు లేదు, దారి చూపించేటువంటి గైడ్ లేకుండా దారి కనబడదు. వాళ్ళు లేకుండా మీరు కిబోలో లేరు. వాళ్ళు చెప్తేనే మీరు వచ్చారు, వాళ్ళు ఉంటేనే నాకు ఇంత క్రౌడ్ వచ్చింది. వాళ్ళను తప్పుగా మాట్లాడడం నాకు ససేమిరా ఇష్టం లేదు, చాలా తప్పది. ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్నారు, మరి మీ జూనియర్స్కి మీరు సీనియరే. మీరు సిఇఓ సూపర్ సిఇఓ కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని కూడా అదే దారికి మీరు వాళ్ళు ఏమన్నారో అవన్నీ మీకు వర్తిస్తాయి. మీ కిందన పెద్ద టీం ఉందని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకునే మీకు మీ పైన సీనియర్స్ని తప్పుపట్టి నిందించేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీరు వాళ్ళని ఏమంటున్నారో మీ కింద ఉన్న జూనియర్స్కి మీరు అదే అవుతారు. తప్పు. మీరు ఎప్పుడు అలా మాట్లాడొద్దు. మీరు ఏదైనా కంపెనీలో, ఇప్పుడు మీరు వేరే కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మరి మీరు ఎవరికైనా రిఫరల్ ఇస్తారు. మరి మీరు వాళ్ళకి ఏమవుతారు? మీరు వాళ్ళు ఎలాగైతే నిందించారో దొంగలని, తప్పుగాను, అలాగే మీరు కూడా వాళ్ళకి అదే అవుతారు. ఇక రెండు, ఇప్పుడు రేపు ఎవరికైనా మీరు రిఫరల్ ఇస్తే మరి వాళ్ళకి మీరేమవుతారు? మీరు కూడా తప్పుగానే భావించుకుంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. నచ్చితే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. మరి వారిని అన్నప్పుడు ఆ నిందలు అన్నీ నాకు కూడా వర్తిస్తాయి. నేను వాళ్ళకి సీనియర్ని, నేను వాళ్ళకి సుప్రీం సిఇఓ అని.
లేదా వాళ్ళకి సీఈఓ అని, వాళ్ళకి సూపర్ సీఈఓ అని నేను. కాబట్టి తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇలాంటివి మాట్లాడకండి. మిగతా వాళ్ళందరూ ఆ మాటలన్నీ వాళ్ళని వాళ్ళు చెప్పినవి వినండి, నేను చెప్పినవి చూడండి. తప్పుగా మాట్లాడొద్దు. ఎప్పుడూ కలకాలం మనందరం కలిసే ఉండాలి. తప్పుగా ఇక మీదట ఎప్పుడు మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మళ్ళీ మరొకరు రిఫరల్ ఇవ్వాలి. మన కంపెనీలో కావచ్చు, వేరే కంపెనీలో కావచ్చు. థ్యాంక్ యూ. అన్యదా భావించవద్దు. ఇప్పుడు మనందరం కలిసే నడవాలి.